గుంటూరులో నెల్లూరు జిల్లా గూడూరు ఎంఈఓ కార్యాలయం దగ్గర ఉపాధ్యాయ సంఘ నాయకుల నిరసనలు చేపట్టారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్గా చేయాలని డిమాండ్ చేశారు. వెబ్ ఆప్షన్ల ద్వారా బదిలీ చేసే ప్రక్రియలను నిలిపివేయాలని కోరారు. సెకండ్ గ్రేడ్ టీచర్లను మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేస్తామని గతంలో విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి అన్నారు. కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ద్వారా బదిలీ చేస్తున్నారని ఆ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడిని నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. మే నెల 19, 20వ తేదీల్లో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు, పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు గారు చర్చలు జరిపిన నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం మీదట ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులకు మేమందరం ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా వెబ్ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేయమని పిలిపించాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి దినాన జిల్లాలోని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల కార్యాలయాల ముట్టడి ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించండి. నిన్నటికి మొన్నటికి స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. దాంట్లో సుమారు ఒక 200 ఖాళీలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు పెట్టుకోవాల్సింది, చాలా పరిమితమే. అయినా ఒక రోజంతా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ ఖాళీలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సెకండ్ గ్రేడ్ టీచర్లకి 2000 ఖాళీలు, లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ 2000 ఖాళీలు పెట్టుకోవాలి. ఆ 2000 ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకోవడానికి వీలుగాని పరిస్థితి. టెక్నాలజీని ఉపాధ్యాయులకు అందరూ స్వాగతిస్తాం. అయితే ఆ టెక్నాలజీని వాడుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పేరుకు మాత్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, కానీ ఉపాధ్యాయులకి గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి నిన్న మొన్న జరిగిన వెబ్ కౌన్సిలింగ్ చాలా తేడా ఉంది.